Hello friends, welcome to GK's Daily Market Analysis Show. Greetings you for the day. Friends, ఈ రోజు మన మార్కెట్లు మళ్ళా సతికిలబడ్డాయి. గ్లోబల్ మార్కెట్స్ నుండి పాజిటివ్ సంకేతాలతో మార్నింగ్ మార్కెట్స్ పాజిటివ్ గానే ఓపెన్ అయినాయి. బట్ మధ్యాహ్నం వరకు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. 12:30 నుండి మార్కెట్స్ నాన్ స్టాప్ గా పడతానే ఉన్నాయండి. ఇది స్క్రీన్ మీద చూపించినట్టుగా. NSE నిఫ్టీ 50 113 పాయింట్లు తగ్గి 23,092 దగ్గర ముగిస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 330 పాయింట్స్ తగ్గి 76,190 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో ఈ రోజు రిలయన్స్ 26 పాయింట్స్, HDFC బ్యాంక్ 26 పాయింట్స్, M&M 16 పాయింట్స్, ట్రెంట్ 12 పాయింట్స్, L&T 12 పాయింట్స్, డాక్టర్ రెడ్డి 9 పాయింట్స్, టాటా మోటార్స్ 8 పాయింట్స్ చొప్పున వెనక్కి లాగినాయి. ఐసిఐసిఐ బ్యాంకు 12 పాయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్ 9 పాయింట్స్, ఇన్ఫోసిస్ 8 పాయింట్స్ తో పాజిటివ్ గా పైకి లాగినాయి. ఓవరాల్ గా ఇదిగో ఈ రకంగా 113 పాయింట్స్ పట్టం మనం చూసాం. జాన్ 1 నుండి 23 వరకు FIIs 66,321 క్రోర్స్ అమ్మకాలు జరిపితే పోటాపోటీగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 64,542 క్రోర్స్ కొనుగోలు జరిపారండి. మన ఇండెక్సెస్ లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ విపరీతంగా కనపడిందండి. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.35% తగ్గింది. మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ అయితే 1.55% తగ్గింది. సెక్టార్స్ లో ఒక్క FMCG, IT తప్ప ఆల్ సెక్టార్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయండి. మన మార్కెట్స్ లో ఇంతలా డ్రాప్ అవడానికి FIL తో పాటు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ జరపడం, ఓవరాల్ గా ఎక్స్పెక్ట్ చేసిన గుడ్ ఎర్నింగ్స్ రాకపోవటం, ఇటువైపు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎకనామిక్ పాలసీస్ లో తీరులో స్పష్టత లేకపోవటం, US 10-year బాండ్ ఈల్డ్ అట్రాక్టివ్ గా ఉండటంతో FIL, FPలు మన మార్కెట్ లో అమ్మకాలు చేస్తున్నారండి. ఈ డౌన్ వల్ల మన రీటైల్ లో మెల్లగా ఒక కాన్ఫిడెంట్ అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చండి. గత 3 to 4 years నుండి ఏది పట్టుకున్నా సరే ప్రాఫిట్స్ వచ్చాయి. ఒకవేళ తగ్గిన 3 to 4 months వెయిట్ చేస్తే మళ్ళా పెరిగాయి, మళ్ళా లాభాలు వచ్చాయి. కానీ ఇప్పుడైతే పరిస్థితి చాలా చాలా వేరుగా ఉందండి. ఈవెన్ మన జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో కూడా వైల్డ్ గానే 20% అయితే తగ్గింది ఫ్రెండ్స్. నా అబ్జర్వేషన్ లో ఇది సాధారణ కనెక్షన్ మాత్రమే. బట్ స్టాక్స్ మాత్రం 20 to 30, 40% అయితే పడినాయి. కాస్త ఇబ్బందిగా ఉంది. బట్ ధైర్యంగా ఆలోచించి తగ్గిన స్టాక్స్ ని వెరిఫై చేసుకుని స్టాక్ సిప్ ద్వారా SIP చేస్తూ వెళ్ళటం మంచి స్ట్రాటజీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక స్టాక్ ను మనం 5 to 8% స్టాప్ లాస్ అయితే ఎస్ కరెక్ట్, పర్వాలేదు. బట్ 20 to 30, 40% లాస్ ఆర్ డౌన్ లో అమ్మటం కరెక్ట్ కాదని చెప్పేసి మన టీం ఒపీనియన్ అండి. జస్ట్ ఏదైతే మన పోర్ట్ఫోలియోస్ లో స్టాక్స్ ఉన్నాయో ఫండమెంటల్ గా, టెక్నికల్ గా ఒకసారి వెరిఫై చేసుకుని ఈ గవర్నెన్స్ ఇష్యూస్ కనుక లేకపోతే స్టాక్ పద్ధతిలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళటం మంచిదని చెప్పేసి మన టీం అనుకుంటున్నారండి. February 1st మన బడ్జెట్ అయితే ఉంది కదా. బడ్జెట్ లో ఒకవేళ పాజిటివ్ గా ఉండకపోయినా నెగిటివ్ గా అయితే ఉండే అవకాశం లేదని చెప్పేసి నా ఒపీనియన్ అండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎటువంటి ఫియర్ పడవలసిన అవసరం లేదండి. ఇక స్టాక్ న్యూస్ ప్రోగ్రామ్కి వస్తే ఈ రోజు లారస్ ల్యాబ్ Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ విషయంలో 18.42% గ్రోత్ కనిపించిందండి. ఒక రిమార్కబుల్ గ్రోత్. నెట్ ప్రాఫిట్ అయితే 298.88% ఇచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అయింది. ఇటు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ PBT 277% పెరిగింది. స్టాక్ టుడే 4.5% పెరిగి 611.50 వద్ద క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ అండి జిందాల్ సా Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ 5% తగ్గింది. రెవెన్యూ 7% తగ్గింది. ఎబిటా 5% డౌన్ అయింది. స్టాక్ అయితే 3.76% తగ్గి 245 వద్ద క్లోజ్ అయింది. రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ సుజలాన్ గ్రూప్ 486 మెగావాట్స్ కెపాసిటీ కలిగిన 162 విండ్ టర్బైన్స్ ఆర్డర్స్ ను పవర్ కంపెనీ అయిన టొరెంట్ పవర్ నుండి పొందింది. బట్ స్టాక్ మాత్రం 2.82% తగ్గి 52.78 BSE లో క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ గ్రాన్యూల్స్ ఇండియా అండి. గ్రాన్యూల్స్ ఇండియా ఈ రోజు Q3 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ చూస్తే నెట్ ప్రాఫిట్ 6.4% తగ్గింది. రెవెన్యూ 1.5% తగ్గింది. ఎబిటా 8% తగ్గింది. ఎబిటా మార్జిన్స్ 20% దగ్గర ఉన్నాయి వర్సెస్ 22% లాస్ట్ ఇయర్ తో. స్టాక్ అయితే ఈ రోజు 3.27% తగ్గి 580 దగ్గర క్లోజ్ అయిందండి. ఫైనల్ స్టాక్ టుడే ఎగ్జికామ్ టెలికామ్ సిస్టమ్స్ అండి. ఈ కంపెనీ RVNL నుండి 1412 క్రోర్స్ ఆర్డర్ ని ఓన్ చేసింది. స్టాక్ ఈ రోజు మంచి ర్యాలీ కనబరిచింది. స్టాక్ లో 5% పెరిగి 244 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఈ రోజు మన నిఫ్టీ స్పాట్ లెవెల్స్ చూస్తే ఈ రోజైన OHLC డేటా ఒకసారి చూద్దాం. ఓపెన్ 23,184, హై చూస్తే 23,347, లో అయితే 23,050. ఫైనల్ గా ఈ రోజు మనం చెప్పుకున్నాం కదా 23,092 దగ్గర క్లోజ్ అయింది. రేపటికి అంటే మన మండే 27th of Jan 2025 లెవెల్స్ చూస్తే
పైవోట్ లెవెల్ అయితే 23,160 దగ్గర ఉంది. సపోర్ట్స్ 22,979, 22,866 అండ్ సపోర్ట్ 3 22,569. ఇటు రెసిస్టెన్స్ 23,276, రెసిస్టెన్స్ 2 23,460 అండ్ రెసిస్టెన్స్ 3 గా 23,757 ఉంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఐడియాస్ రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్. ఫ్రెండ్స్, ఈ రోజు మన రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ లో ఒక 3 స్టాక్స్ మన ఫ్యూ వీక్స్ అంటే పొజిషనల్ ట్రేడింగ్ కింద అండ్ స్వింగ్ ట్రేడింగ్ కింద ఇవ్వడం జరిగింది. ఈ రోజు అయితే లారస్ ల్యాబ్ లో వచ్చిన న్యూస్ ని బేస్ చేసుకుని మార్కెట్ లారస్ ల్యాబ్ లో మంచి పనితీరు కనపడింది కదా, దాంతో స్టాక్ లో మంచి ర్యాలీ కనపడింది. మన స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడ్ లో లారస్ ల్యాబ్ ని ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంట్రీ 602 దగ్గర ఇచ్చింది. టార్గెట్ అయితే 646 చెప్తుంది. బ్రేక్ 568 దగ్గర ఉంది. ఎలకేషన్ అయితే 5% అనుకుంటున్నారు మన టీము. నెక్స్ట్ స్టాక్ టీటీకే ప్రెస్టేజ్ అండి. ఎంట్రీ అయితే 783, టార్గెట్ అయితే 807, బ్రేక్ అయితే 763, ఎలకేషన్ అయితే 5% చెప్తున్నారు. ఫైనల్ గా హెచ్ఎండి ఎఫ్డిఎస్ ఎంట్రీ అయితే 487, టార్గెట్ అయితే 521, బ్రేక్ అయితే 469 ఫ్యూ వీక్స్ కోసం అండ్ ఎలకేషన్ అయితే 5%. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఒక రిఫరెన్స్ గా తీసుకొని మీరు వర్కౌట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడన్నా చూడండి, ట్రేడింగ్ వేరు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వేరు. ఇన్వెస్ట్మెంట్స్ లో డైవర్సిఫికేషన్, మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ట్రేడింగ్ వచ్చేసరికి స్టాప్ లాస్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ చాలా కీలకమైనది. కాబట్టి ట్రేడింగ్ ని సపరేట్ గా చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ ని సపరేట్ గా చూడండి. సో ఇది రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది ట్రేడింగ్ సిస్టమ్ సంబంధించింది. కాబట్టి కంపల్సరీగా ఒక బ్రేక్ అనేది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎలకేషన్ 5% చెప్పాం కదా, మన దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి అనుకోండి. అంటే 5,000 రూపాయలకి ఎన్ని స్టాక్స్ వస్తే అన్ని స్టాక్స్ మాత్రమే కొనుక్కోండి. అది ఒకటి. రెండోది, బ్రేక్ ఏ సిస్టమ్ కైనా చూడండి, చివరికి సైకిల్ కూడా బ్రేక్ ఉంది, కారు కూడా బ్రేక్ ఉంది, రైట్? ప్రతి దానికి, ప్రతి వెహికల్ కి ఎలా అయితే మనం బ్రేక్ ద్వారా కంట్రోల్ చేసుకొని మన లైఫ్ జర్నీ ముందుకెళ్తామో అదే విధంగా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా ప్రతి చోట ఒక బ్రేక్ ఉండాలి. ఆ బ్రేక్ లేకుండా మనం డ్రైవ్ చేయడం ఎంత ప్రమాదకరమో ట్రేడింగ్ ని కూడా అదే విధంగా ప్రమాదకరం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ నచ్చినా నచ్చకపోయినా కొంచెం కష్టమైనా సరే తేడా వస్తే బ్రేక్ చేయండి. కాబట్టి బ్రేక్ ను మర్చిపోకుండా వాడండి. అదేవిధంగా టార్గెట్ వచ్చినప్పుడు కూడా మరీ ఇంకా వెళ్తుందని ఉత్సాహం వెళ్లకుండా టార్గెట్ వచ్చినప్పుడు కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకోవటం లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ తో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఒక రెఫరెన్స్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదే ప్రాఫిట్స్ కావు, ఇదే లాసులు కావు. ఒక రెఫరెన్స్ గా తీసుకోండి, వర్కౌట్ చేసుకోండి, మీకు ఉపయోగపడితే ముందుకు తీసుకువెళ్ళండి. ఫ్రెండ్స్, ఈ ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఈ వీడియో మీద మీ కామెంట్ ని తెలియచేయండి. ఫ్రెండ్స్, మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ ఉంటే ఆ స్టాక్ ని కామెంట్ రూపంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం పెట్టండి. మేము మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.